ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL ఇప్పటి వరకు 3 సీజన్లు జరిగినాయి. 4వ సీజన్ 2026లో జరుగుతుంది. 4వ సీజన్కి ఆక్షన్ జరిగింది. నవంబర్ 27, 2025 ఢిల్లీలో జరిగింది. మొత్తం 5 టీంలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్, ముంబై ఇండియన్స్, RCB, యూపీ వారియర్స్, గుజరాత్ జైంట్స్. ఈ 5 టీమ్స్ గతంలో ఆడిన ప్లేయర్స్ని కొంతమందిని రిటైన్ చేసుకొని కొంతమందిని రిలీజ్ చేశారు ఆక్షన్లోకి. ప్రతి జట్టుకి 15 కోట్లు ఉంటాయి. 18 ప్లేయర్స్ ఉండాలి. రిలీజ్ చేసిన ప్లేయర్స్ అమౌంట్ పోగా మిగిలిన అమౌంట్ తోటి ఈ ఆక్షన్లో ఫ్రాంచైజీలు తమ డబ్బులను పెట్టి ఆటగాళ్ళని కొంటారు. ఏ ఫ్రాంచైజీకి ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. యూపీ వారియర్స్ 14,50,00,000 ఉన్నాయి. ఈ ఆక్షన్లో అత్యధికంగా పర్స్ వాల్యూ కలిగిన టీం ఇదే. తర్వాత గుజరాత్ జైంట్స్ 9.5 కోట్లు ఉన్నాయి. RCB 6.17 కోట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ 5.75 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్ 5.70 కోట్లు ఉన్నాయి. ఈ అమౌంట్తో వాళ్ళు తమ యొక్క ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. తమ టీం నుంచి రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరినైనా సరే ఆక్షన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని మరలా రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని RTM అంటారు. ఈ ఆక్షన్లో 276 మంది ప్లేయర్స్ పాల్గొన్నారు. ఈ ఆక్షన్లో 67 మంది ప్లేయర్స్ కొన్నారు. వాళ్ళు 23 మంది ఓవర్సీస్ ప్లేయర్స్. 40.8 కోట్లు ఖర్చు చేశారు అన్ని ఫ్రాంచైజీలు కలిపి. మొదటగా ఈ ఆక్షన్లో మార్క్యూమ్ ప్లేయర్స్ 8 మందిని కేటాయించారు. వారికి కొంత ప్రాధాన్యత ఉంది. వారిని మొదటగా వేలంలోకి తీసుకొచ్చారు. ఆక్షన్లోకి వచ్చిన మొదటి ప్లేయర్ అలీసా హేలీ, ఆస్ట్రేలియా కెప్టెన్ మరియు మంచి బ్యాటర్, వికెట్ కీపర్. కానీ ఈ ఆక్షన్లో ఈమెను ఎవరు తీసుకోలేదు. అన్సోల్డ్గా మిగిలిపోయింది. ప్రపంచంలోనే టాప్ బ్యాటర్ ఈమె. కానీ అందరినీ ఆశ్చర్యపరిచింది అన్సోల్డ్ కావటంతో. రెండో ప్లేయర్ సోఫీ డివైన్, న్యూజిలాండ్ ఆల్రౌండర్. ఉమెన్స్ క్రికెట్లోనే టాప్ ఆల్రౌండర్ ఈమె. ఢిల్లీ క్యాపిటల్ మరియు గుజరాత్ జైంట్ మధ్య పోటీ జరగగా చివరకు గుజరాత్ జైంట్స్ 2 కోట్లతో దక్కించుకుంది ఈమెను. మూడో ప్లేయర్ దీప్తి శర్మ, ఇండియాస్ టాప్ మోస్ట్ ఆల్రౌండర్ మరియు ప్రపంచంలోనే టాప్ ఆల్రౌండర్. ఆక్షన్లో 50 లక్షలకి బేస్ ప్రైజ్కి ఢిల్లీ తీసుకుంది. 50 లక్షలకి బిడ్డు వేయగా ఢిల్లీ క్యాపిటల్ తప్పించి ఇంకా ఏ టీము ప్రిఫర్ చేయలేదు. ఇది అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. దీప్తి శర్మని 50 లక్షల బేస్ ప్రైజ్కి వేలంలో ఢిల్లీ క్యాపిటల్ తీసుకోగా RTM ఉపయోగించి యూపీ వారియర్స్ తనను తీసుకుంటాను అంది. మరలా ఢిల్లీ క్యాపిటల్ అత్యధికంగా 3.20 కోట్లకి తనను బిడ్ వేసింది వేలంలో. అయినా సరే యూపీ వారియర్స్ ఆ రేటుకి తనకు తీసుకుంది. ఈ వేలంలో అత్యధికంగా రేటు పలికిన వ్యక్తి దీప్తి శర్మ 3.20 కోట్లు. అనిల్ కేర్ 3 కోట్లకి ముంబై ఇండియన్స్ తీసుకుంది RTM ద్వారా. యూపీ వారియర్స్ పోటీ పడగా 3 కోట్లు బిడ్డు వేసింది. కానీ ముంబై ఇండియన్స్ ఆ 3 కోట్లని తను చెల్లించి RTM ద్వారా తీసుకుంది. రేణుకా సింగ్ ఠాగూర్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్. 60 లక్షలకి యూపీ మరియు గుజరాత్ జైంట్ మధ్య పోటీ జరగగా గుజరాత్ జైంట్స్ తీసుకుంది. సోఫీ ఎక్లెస్టోన్, ఇంగ్లాండ్ ప్లేయర్, టాప్ మోస్ట్ స్పిన్నర్ ఇన్ ది వరల్డ్. ఈమెను RCB, DC పోటీ పడగా 85 లక్షలకి DC తీసుకుంది. RTM ద్వారా యూపీ వారియర్స్ మరలా తన ప్లేయర్ మ్యాట్ లాహ్నింగ్, ఆస్ట్రేలియన్ మాజీ బ్యాటర్. ఢిల్లీ క్యాపిటల్కి కెప్టెన్గా కూడా చేసింది. DC మరియు యూపీ వారియర్ మధ్య పోటీ జరగగా యూపీ వారియర్స్ 1,90 లక్షలకి తీసుకుంది ఈమెను. 8వ ప్లేయర్ లారా వల్వెట్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో తమ జట్టుని ఫైనల్కి తీసుకెళ్లిన ప్లేయర్. RCB, DC మధ్య పోటీ జరగగా DC 1.10 కోట్లకి దక్కించుకుంది. ఈ ఆక్షన్లో టాప్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. దీప్తి శర్మ
3.2 కోట్లు, అమీలీ కేర్ 3 కోట్లు, శిఖా పాండే 2,40,00,000, సోఫీ డివైన్ 2 కోట్లు, సి హెన్రీ 1.30 కోట్లు, శ్రీచర్ని 1.20 కోట్లు. మొత్తం 67 మంది ప్లేయర్స్ని తీసుకున్నారు ఈ ఆక్షన్లో. ఏ టీం బెస్ట్ సెల్లింగ్ ఎవరో చూద్దాం. డీసీ సి హెన్రీ వెస్టిండీస్ ప్లేయర్ 1.30 కోట్లు, శ్రీచర్ని 1.20 కోట్లు, లారా వల్వేట్ 1.10 కోట్లు, స్నేహ రాణా 50 లక్షలు. ముంబై ఇండియన్స్ అమీలా కేర్ 3 కోట్లు, సంజనా సను 75 లక్షలు, షబీనా ఇస్మాయిల్ 60 లక్షలు. ఆర్సీబీ లారెన్ బెల్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ 90 లక్షలు, పూజా వస్తరాకర్ 85 లక్షలు, అరుంధతి రెడ్డి 75 లక్షలు, జీ హారిస్ 75 లక్షలు. గుజరాత్ జైంట్స్ సోఫీ డివైన్ 2 కోట్లు, జీ వీర్హెమ్ 1 కోటి, భారత్ పుల్వామ్ 70 లక్షలు, రేణుకా సింగ్ ఠాకూర్ 60 లక్షలు. యూపీ వారియర్స్ దీప్తి శర్మ 3.2 కోట్లు, శిఖా పాండే 2.4 కోట్లు, మ్యాక్ లానింగ్ 1.90 కోట్లు, లితిన్ ఫీల్డ్ 1.2 కోట్లు. ఓవరాల్గా ఈ ఆక్షన్లో ఇండియన్ ప్లేయర్స్కి మంచి ప్రాధాన్యత దక్కింది. నెక్స్ట్ వీడియోలో టీమ్ వైజ్ అనాలిసిస్ చేస్తాను.